తాజా 30 యాంకర్ శ్యామలది ప్రేమ పెళ్లి అన్న సంగతి తెలిసిన విషయమే. ప్రతి ప్రేమ కథలో ఏదో ఒక స్థాయిలో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. మన శ్యామల లవ్ స్టోరీలో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి. ప్రేమించుకున్నప్పుడు ఎక్కువ సందర్భాల్లో ప్రేమికులు వేర్వేరు కులాలకు మతాలకు చెందినవారై ఉంటారు. ఒకే కులానికి చెందినవారైనప్పుడు ప్రతిఘటన తక్కువగా ఉంటుంది. వేర్వేరు కులాలకు చెందినప్పుడు సమస్య వస్తూ ఉంటుంది. శ్యామల బ్రాహ్మిన్, ఆమె ప్రేమించింది రెడ్డి క్యాస్ట్ అబ్బాయిని. శ్యామలకు తండ్రి లేరు. ఈ కారణంగా తల్లి బాబాయ్ ఆమె బాగోగులు చూసుకునేవారు. శ్యామల తాను నరసింహ అనే తన సహనటుడిని ప్రేమించానని తల్లికి చెప్పింది. అప్పటికి శ్యామలకు పెళ్లి చేసుకునే వయసు రాలేదు. అంటే 18 ఏళ్లు నిండలేదు. శ్యామల పెళ్లికి వయసు అడ్డంకి కాలేదు, కానీ ఆమె తల్లికి పిల్లగాడు నచ్చలేదు. రెడ్డి పిల్లగాడు అంటే ఆమెకు తెలియని భయం పట్టుకుంది. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి అనగానే అమ్మకు సమరసింహారెడ్డి తరహా క్యారెక్టర్లు గుర్తుకొచ్చాయని శ్యామల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయినా సరే తాను నరసింహాన్ని చేసుకుంటానని శ్యామల పట్టుబట్టింది. శ్యామలను కట్టడి చేయడానికి ఆమె తల్లి బాబాయ్ ప్రయత్నించారు. ఆమె దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నారు. ఓ రోజు షూటింగ్ అయిపోగానే శ్యామలను అట్నుంచి అటే తీసుకెళ్లి నరసింహ కనబడకుండా చేయాలని అనుకున్నారు. శ్యామలను తీసుకెళ్లడానికి వాళ్ళ అమ్మ బాబాయ్ షూటింగ్ ప్లేస్కి వచ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోని శ్యామల క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హరితేజ ఫోన్ తీసుకుని నరసింహకు ఫోన్ చేసింది. కానీ ఆ సమయంలో నరసింహ రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్ ని శ్యామల దగ్గరకు పంపాడు. ఆ ఫ్రెండ్ శ్యామల బాబాయ్తో గొడవ పడ్డాడు. శ్యామల బాబాయ్ అతన్ని కొట్టాడు. దీంతో నరసింహ ఫ్రెండ్ కూడా శ్యామల బాబాయ్ని కొట్టాడు. ఇదంతా చూసిన శ్యామల తల్లికి కోపం కట్టలు తెంచుకుంది. కూతురు మీద చేయి చేసుకుంది. చివరకు నీ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లి శ్యామల బట్టలు మాత్రం వదిలేసి మిగిలిన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లిన శ్యామలకు పరిస్థితిని చూసి ఏం చేయాలో అర్థం కాలేదు. నరసింహకు ఫోన్ చేసి చెప్తే అతను తీసుకెళ్లి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంచాడు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యలో చాలాసార్లు శ్యామల తన తల్లితో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ ఆ తల్లి మనసు వెంటనే కరగలేదు. ఫోన్ చేయగా ఓ ఫైన్ డే శ్యామల తల్లి రియాక్ట్ అయింది. అక్కడి నుంచి అంతా కలిసిపోయారు. చాలా లవ్ స్టోరీల మాదిరిగా ఇప్పుడు శ్యామల ప్రేమకథ కూడా హ్యాపీగా సాగిపోతోంది. తను ఇప్పుడు తల్లి కాబోతోంది. అందుకే యాంకరింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది.